అలా తిరుగుతూ ఆలోచిస్తుంటే ఎటువంటి లాభం లేదు. మరేం చేయమంటావు? నా అనుభవంతో చెప్తున్నాను, ఆలోచిస్తే పళ్ళు కావు, అవి ఆచరణలో పెట్టాలి. అంటే నీ మేనత్తగా చెప్తున్నాను, నువ్వు తొందరపడకపోతే రోడ్డును పడతావు. నాకు అర్థం కావడం లేదు. మీ నాన్న మీ పెదనాన్న ఉమ్మడాస్తిని పంపకాలు చేయకుండా ఆస్తి మొత్తం మీ పెదనాన్న కూతురు శ్రీలేఖ పేరు మీద రాశారు. ఇప్పుడు మీ నాన్న లేడు, మీ పెదనాన్న లేడు, ఇద్దరూ చనిపోయారు. నువ్వు ఎలాగైనా ఆ ఆస్తిలో నీ వాటా సంపాదించాలి. నాన్న అలాగే పెదనాన్న అనుమానాస్పదంగా చనిపోయారు. అంతేకాదు నాయనమ్మ కూడా అలాగే చనిపోయింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది ఇంకా తెలియలేదు. మా ఆయన కూడా చంపేశారు కదా. మన కుటుంబంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. అది ఆస్తి కోసం కూడా అయ్యి ఉండొచ్చు. అందుకే ఈ జాగ్రత్తలో ఉండమని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమీ చేయలేమా? దూరబంధువు అంటూ శ్రీరాము మీ అక్కకి దగ్గర అయ్యాడు కదా. శ్రీరామ్ని మన గుర్తులో పెట్టుకుంటే మనం అనుకున్నది సాధించవచ్చు. అది ఎలా సాధ్యం? ట్రాప్ చేయి, అతన్ని నీ చుట్టూ తిరిగిలా చేసుకో. అతని సపోర్ట్తోనే మనం అనుకున్నది సాధించవచ్చు. ఎవరే ఎవరే నువ్వెవరే, ఎవరే ఎవరే నువ్వెవరే, నిన్ను చూసిన ఈ క్షణం, నన్ను మరచిన ఈ క్షణం, నన్ను నేనే
మనసంతా నీ కోసం అనువనువు వెతికిందే, ఊహలలో నీ రూపం ప్రతి నిమిషం చూసిందే. సరిగమల రాగంతో తనువంతా ఊసులతో పదనిసల పరుగులతో నా మనసేదో చేసావే. తొలిసారిగా కలిగింది తొలకరిలా కురిసింది కొనసాగే కోరికలో ఎదరొనగా సడి చేసింది. తొలిసారిగా కలిగింది తొలకరిలా కురిసింది కొనసాగే కోరికలో ఎదరొనగా సడి చేసింది. ఎవరే ఎవరే నువ్వెవరే, ఎవరే శ్రీరామ్, ఐ లవ్ యూ. ఎవరే ఐ లవ్ యూ టు లలిత. నువ్వెవరే. శ్రీరామ్ గారు బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను. మీతో ఒక విషయం మాట్లాడాలి. పర్వాలేదు, మాట్లాడు. మీరెప్పుడు మా అక్క శ్రీలేఖ చుట్టే తిరుగుతుంటారు. ఆమె అంత నచ్చిందా మీకు? ఆమె మనసు చాలా మంచిది, మంచి వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మా అక్క కంటే నేనే అందంగా ఉంటాను కదా. ఏ నన్ను లవ్ చేయొచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకేం తక్కువ? నువ్వు వయసులో ఇంకా చిన్నపిల్లవు. అమాయకంగా మాట్లాడుకో. మీ అక్క నేను ఒకటిగా ఉన్న విషయం నీకు తెలుసు కదా. అయినా కావాలని మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు. అది కరెక్ట్ కాదు. నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. తర్వాత మీ ఇష్టం. మా కుటుంబంలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలీదు. రేపు నేనే కావచ్చు, తర్వాత రోజు మీరే కావచ్చు. ఎవరి టైం ఎలా ఉంటుందో తెలీదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండండి. ఏంటి మేడం అంత కోపంగా ఉన్నారు? ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేయాలి? సారీ, కొంచెం లేట్ అయింది. నా పెళ్ళి అయ్యాక కూడా మీరు ఇలానే ఇంటికి లేట్గా వస్తే నేను ఊరుకోను. పెళ్ళయ్యాక నా చేతిలో ఏముంటది? తమరు ఏం చెప్తే నేను అదే ఫాలో అవ్వాలి కదా. గుడ్ బాయ్, అది అలా ఉండాలి. మీ కుటుంబంలో కలతలు రేగాయి. మీలో మీకే మనస్పర్ధలు వచ్చాయి. ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుతున్నారు. ఈ సమయంలో మన పెళ్ళంటే కొంచెం కష్టమే. మీ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాలి. వాళ్ళను పోలీసులకు అప్పగించాలి. అప్పుడే మన పెళ్లి. ఇలా పెళ్లి విషయాలు ఇస్తే చాలు, చాలా స్టోరీలు చెప్తారు మీరు. సరే, అలాగే కానివ్వండి. నాకు కొంచెం దాహంగా ఉంది, తాగడానికి ఏమైనా తెస్తారా? ఒక్క నిమిషం. ఇదిగో శ్రీలేఖ, వాటర్. ఎందుకో మా మేనత్ కమల్ మీద నాకు అనుమానంగా ఉంది. ఎందుకు వచ్చిందా అనుమానం? ఆమె ప్రవర్తనలో ఈ మధ్య చాలా తేడా వచ్చింది.
ఆమె భర్త కూడా హత్యకి గురయ్యాడు కదా, ఆ పని చేయించింది నేనే అనుకుంటుంది. అందుకే నా మీద కక్ష కట్టినట్లు తెలుస్తుంది. అందుకే నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది. అది నీ అనుమానం మాత్రమే. ఇప్పుడు మీ కుటుంబంలో అందరూ నటులే, ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద మనం అబండాలు వేయకూడదు. మీరు మా మేనత్తకి సపోర్ట్ చేస్తున్నారా? అనుమానాలు వద్దని చెప్తున్నాను అంతే. ఆమె కాకపోతే మరి ఎవరు ఈ హత్యలు వెనుకున్నారు? వాళ్ళు ఎవరనేది త్వరలోనే బయటపడతారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. నమస్తే ఆదిత్య గారు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఎలాగో మీకు దగ్గరలోనే ఉన్నాను కదా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అది సరే, ఎంతవరకు వచ్చింది మీ పని? ఈ సూర్యుడు రంగంలో దిగాడంటే అనుకున్న పని సాధిస్తాడు. నీకు పని అప్పగించి 10 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. చాన్నాళ్ళుగా మీ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాను. నన్ను మీరు ఎంతో బాగా చూసుకుంటున్నారు. ప్రత్యేకించి నా విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాంటిది మీరు చెప్పిన పని నేను చేయకపోవడమా? అయితే ఏ విషయం మోసుకొచ్చావు? మీ కుటుంబంలో జరుగుతున్న వరుస హత్యల గురించి మీరు భయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరి మీద నిఘా పెట్టమని నాకు చెప్పారు. మీ మేనత్త, మీ చెల్లి, మరికొందరిపై నిఘా పెట్టాను. అందరూ గొప్ప నటులే, కానీ ఎవరూ బయట పడటం లేదు. అందరి కళ్ళు ఆస్తి మీదే ఉన్నాయి. ఆస్తి మొత్తం మీ పేరు మీద ఉండడంతో వాళ్ళంతా కోపంగా ఉన్నారు. అందరూ మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఎవరి నుంచైనా మీకు ప్రమాదం రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ హంతకుడు మా కుటుంబంలోని వ్యక్తి అంటావా? ఏమో, అది కూడా నిజం కావచ్చు. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. చివరికి మీ స్నేహితుడు శ్రీరామ్ కూడా నమ్మకండి. శ్రీరామ్కి సంబంధం ఏంటి? మీ కుటుంబ విషయంలో అందరూ అనుమానితులే, ఎవరిని నమ్మకూడదు. ఎవరో నన్ను చంపడానికి కత్తి పట్టుకుని నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు. భయపడకు, ఇలా ముందుకురా. నేను ఇక్కడ ఉండగా నీ మీద చెయ్యేసే ధైర్యం ఎవరికీ లేదు. మా కుటుంబం శాపానికి గురి అయినట్లుంది. మా కుటుంబంలో అందరినీ ఎవరో వెంటాడి చంపేస్తున్నారు. నాకు భయంగా ఉంది. ఎవరొచ్చినా సరే నా ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటాను. నువ్వెవరికీ భయపడకు. మీ కుటుంబానికి బాగా కావలసిన వాళ్ళే ఈ హత్యలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. ఎరువుల షాపులో మీరు తీసుకున్న సరుకులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ షాప్ యజమానే నా ఫ్రెండు. నేను చెప్తేనే మీకు ఎరువులు అప్పుగా ఇచ్చాడు. ఇప్పుడు పంట చేతికి రాలేదని డబ్బులు ఎగ్గొడితే ఎలా? సూరి, నా పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కదా. అలేఖ్య గారు కొంత పొలాన్ని నాకు కౌలుగా ఇచ్చారు. ఆ పొలంలోనే నేను పంట పండిస్తున్నాను. ఇప్పుడు వర్షాలు లేక పంట చేతికి రాలేదు. నేను కూడా బాగా నష్టపోయాను. అవేవి నాకు తెలియదు. ఆ షాప్ వాడికి మీరు పూర్తిగా డబ్బులు చెల్లించాల్సిందే. ఏం జరిగింది? తీసుకున్న ఎరువులకి డబ్బులు ఇవ్వకుండా ఏదేదో చెప్తున్నాడు. ఆ ఎరువుల షాపు ఓనరు నా ఫ్రెండ్. నా హామీతో ఎరువులు అప్పుగా ఇచ్చాడు. ఇప్పుడు పంట చేతికి రాలేదు, డబ్బులు ఇవ్వలేనని చెప్తున్నాడు. తన దగ్గర ఉన్నప్పుడే ఇస్తానంటున్నాడు. డబ్బులైతే ఇస్తానని చెప్తున్నాడు కదా, ఎందుకు రామయ్యను బాధ పెట్టడం? ఒక రైతు పడే కష్టమేంటో నీకు తెలుసు కదా. నకిలీ ఎరువులు తీసుకొని చేతికి పంట రాక నష్టపోతున్నాడు. దేశానికి ఒక జవాన్ ఎంత ఇంపార్టెంటో రైతు కూడా దేశానికి ఎన్నుముక లాంటి వాడు.
ఇలాంటి రైతులు వేధించడం మానుకోండి. రైతు లేనిదే మనం లేవని విషయం గుర్తించుకోండి. ఆ డబ్బులు నేను పంపిస్తాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. శ్రీరామ్ గారు, డబ్బులు నేను ఎలాగోలా ఇస్తానులే. మీరు ఇస్తానన్నా ఏం బాగోలేదు. సహాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నేను ఒక కొడుకుగా స్పందించాను. మీరు నా తండ్రి లాంటి వారు. నన్ను సహాయం చేయండి అండి. మీకే కష్టం వచ్చినా నాకు చెప్పండి. మీకే సమస్య వచ్చినా ఒక కొడుకుగా పరిష్కరిస్తాను. ఈ మధ్య నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి ప్రయత్నం చేశారు కూడా. తెలిసిన వాళ్ళు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేనుండగా మీకేం భయం లేదు. ఆ అంతకుండా పట్టుకుంటేనే హత్యలు ఆగుతాయి. ఇక ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మోగెనే మోగెనే గుడి గంటలే మోగెనే నేను చూడగానే మై మరచిపోయానే, నన్ను నేను మరిచానే, నా మనసు నీకిచ్చానే. మోగెనే మోగెనే గుడి గంటలే మ్రోగెనే నిన్ను చూడగానే మై మరచిపోయానే, నన్ను నేను మరిచానే, నా మనసు నీకిచ్చానే. మ్రోగెనే నవ్వులే సిరి మూవలై నీ చూపులే సిరి వెన్నెలై నా మనసునే తాకగా, నీ అందమే అపురూపమై నీ రూపమే అపరంజి బొమ్మవై నా ఊహల్లో పదనిసలు అల్లుతుందే. మోగెనే గుడి గంటలే మ్రోగెనే నిన్ను చూడగానే మై మరచిపోయానే, నన్ను నేను మరిచానే, నా మనసు నీకిచ్చానే. మ్రోగెనే రాగమో తెలియదు కాని నవరాగమై నా మనసునే మీటుతున్నది. ప్రేమ స్వరాలే పలికిస్తున్నది, నీ ఊహల సరిగమలేగా ప్రేమోదపు సుస్వరాలుగా మనసులో ఆలపించలే. మ్రోగెనే గుడి గంటలే మ్రోగెనే నిన్ను చూడగానే నీ అందాన్ని పలు వర్ణాలు వర్ణించనా, ఆ రూపాన్ని పదిలంగానే దాచుకోనా, మదిలో తెలియని మధుర గానాలే హృదయ వీణలో ఆలపించనా. మ్రోగెనే మ్రోగెనే గుడి గంటలే మ్రోగెనే నిన్ను చూడగానే చూడగానే మదిలో తెలియని మధుర గానాన్ని హృదయ వీణలో ఆలపించనా. మ్రోగెనే
మాస్టారు నేను వచ్చి చాలాసేపు అయింది. సారీ అలేఖ్య, పట్టపగలు కళ్ళు తెరిచి పగటి కళ్ళు కనేస్తున్నారు. దేనికోసమో నీకోసం అలేఖ్య. నమ్మమంటారా? నమ్మాల్సిందే మరి. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దామా? ఎందుకు? అదేంటి మొత్తం అంతా మళ్ళీ చెప్పాలా ఏంటి? ఓ, నేనే మర్చిపోయాను. సిఐ గారిని కలుద్దాం అనుకున్నాం కదా, బయలుదేరదామా మరి? తప్పకుండా వెళ్దాం, పద. ఆల్రెడీ ఇదివరకు మీ ఇద్దరు నన్ను కలిశారు. మీ కుటుంబంలో జరిగే ఖర్చుల కోసం చెప్పారు. ఆల్రెడీ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించారు. మీరు త్వరగా ఆ హంతకుడిని పట్టుకోకపోతే అతను మరొక హత్య చేసే అవకాశం ఉంటుంది. సిఐ గారు, మీరు ఏదో ఒకటి చెయ్యాలి సార్. వాడు చాలా తెలివైన వాడు. మీ పోలీసు విచారణలో జాప్యం జరుగుతుంది సార్. మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనిపిస్తుంది సార్. ఇక మనం ఏమి చేయలేమా? దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. పోలీసుల నుంచి తప్పించుకోలేదు. పథకం ప్రకారం నలుగురు అతి కిరాతంగా హత్య చేసిన హంతకుడు పోలీసులకు అతి సులువుగా దొరికిపోతాడా? ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి వాడు మనలోనే ఉన్నాడనిపిస్తుంది, మన ఊర్లోనే ఉన్నాడనిపిస్తుంది. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. ఈ మధ్య నీలో చాలా తేడా కనిపిస్తుంది. మీరేదో పొరగడు ఉంటారు, నేను బాగానే ఉన్నానే. నువ్వు చాలా మందిని సీక్రెట్ గా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. నువ్వు పనిచేసేది వంట మనిషిగా, కానీ నువ్వు బయటకు మాత్రం వేరేగా కనిపిస్తున్నావు. నువ్వేమి పోలీసుడు కాదు కదా. నేను ఏ పోలీసు వాడిని కాదు, అలేఖ్య గారి ఇంట్లో వంట మనిషిని. నువ్వు వంట మనిషిగా చేరినప్పటి నుంచి ఆ ఇంట్లో హత్యలు జరుగుతున్నాయి. అది నిజమే కదా? అవును, అది నిజమే. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా మీద కూడా అటాక్ చేశాడు. ఆల్రెడీ ఈ విషయం అలేఖ్య గారికి కూడా చెప్పాను. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. నీకు ఆ కుటుంబానికి సంబంధం లేదు కదా, నీ మీద ఎందుకు అటాక్ చేయాలి? అదే నాకు తెలియట్లేదు. నేను ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కాదు. నన్ను చంపితే వాడికి ఒరిగిదేమీ లేదు. ఇప్పుడు ఆ అంతకుడు నన్ను కూడా టార్గెట్ చేశాడు. అయితే నీకు ఏ విషయం కూడా తెలియదు అంటావు. మీ మీద కూడా జనం అనుమానిస్తున్నారు. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఆ అంతకుడు మనలోనే ఉన్నాడు. అది నిజమే అనిపిస్తుంది. వాడు ఖచ్చితంగా నాకు చేతికి దొరుకుతాడు, అప్పుడు చెప్తాను. ఆ అంతకుడిని నేను విడిచిపెట్టేది లేదు. ఏంటి అడవిడి అంత కంగారు ఎందుకు? ఎవరో నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు. భయంతో ఇలా వచ్చేసాను. మొన్న మీ సిస్టర్ లలిత కూడా ఇలాగే చెప్పింది. ఏం చెప్పింది? ఎవరో తనను చంపడానికి వస్తున్నాడని భయపడుతూ చెప్పింది. అది నిజమై ఉండొచ్చు కదా. ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నారో తెలియదు, ఎవరో చంపేస్తారని రోజు మీరు భయపడుతూనే ఉన్నారు. మా నాయనమ్మ, మా నాన్న, బాబాయ్, మేనమామ
వీళ్ళందరినీ ఎవరో టార్గెట్ చేసి హత్య చేశారు. ఇక మిగిలిన మా కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. అందుకే భయపడుతున్నాను. జరుగుతున్న సంఘటనలు చూసి మా అమ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ పాలయ్యింది. మా చిన్నమ్మ భయపడి ఇంట్లో నుంచి బయటికి రావడం మానేసింది. మా చెల్లి లలిత, మా మేనత్త కమల మొండిగా భయం లేకుండా బయట తిరుగుతున్నారు. అంటే ఈ హత్యలు ఆస్తి కోసం జరిగాయంటావా? అంతే కదా మరి. నాకెందుకో ఈ హత్యలకు వేరే కారణం ఉందనిపిస్తుంది. ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు. మీరు అనుకున్నది నిజం కాదు. ఆస్తి కోసమే ఈ హత్యలు జరుగుతున్నాయి. హంతకుడి నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియడం లేదు. ఖచ్చితంగా వాడు ఈసారి మనకు దొరుకుతాడులే. అంతకుడు ఎవరనేదే తెలిస్తే అసలు విషయం ఏంటో బయటకు తెలుస్తుంది. నువ్వేం భయపడకు, వాడి సంగతి అయితే నేను చూసుకుంటాలే. అలేఖ్యే కదా? కాదు. అయితే లలిత? కాదు. కమలా? అది నేనే అని ఎలా గుర్తుపట్టారు? కొన్ని నాకు అలా తెలిసిపోతుంటాయిలే. నిజంగా మీరు పోలీస్ ఆఫీసర్గా చేయవలసింది. మనిషిని చూడకుండానే ఎవరన్నది కనిపెడుతున్నారు కదా. ఆ అదృష్టం నాకు లేదులే. ఏదో ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా విశేషమా? మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ కుటుంబం ఆస్తి కోసమైతే కాదు కదా? దానికోసమే మాట్లాడాలి. మా దూరపు చుట్టమంటూ మాతో కలిసిపోయారు. మా పెద్దన్నయ్య కూతుర్ని ప్రేమలో పడేశారు. మా చిన్నన్నయ్య కూతురు ప్రేమ అంటూ మీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? చిన్నమ్మాయిని కూడా మీ వైపుకు తిప్పుకోండి. ఆ ఇద్దరిని నేనేం చేసుకోవాలి? చంపేద్దాం. ఇద్దరినే చంపేద్దాం. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? నాకు బాగా అర్థమవుతుంది. మా ఇద్దరు అన్నదమ్ములు నాకు ఇవ్వాల్సిన వాట ఇవ్వలేదు. ఆస్తి అంతా శ్రీలేఖ పేరుని రాసి చచ్చారు. ఇప్పుడు ఆస్తి కోసం లలిత కూడా ఆశపడుతుంది. వాళ్ళిద్దరిని చంపేస్తే ఆస్తి అంతా నా పేరుని రాసుకోవచ్చు. ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తే ఈ ఆస్తిలో కొంత వాటా మీకు ఇస్తాను. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పేది బాగానే ఉంది. నా వాటా ఇంకా ఎక్కువగా పెంచితే నా సహకారం పూర్తిగా ఉంటుంది. మీరు నా డీల్ని ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. కలిసి పనిచేద్దాం. కలిసి ఆస్తిని అనుభవిద్దాం.
ప్రకాష్, చెప్పండి శ్రీరామ్ గారు. నిన్ను ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది శ్రీరామ్ గారు. ఏంటి సార్ సడన్ గా నన్ను ఎలా రమ్మన్నారు? చాలా ముఖ్య విషయం నీతో మాట్లాడాలి. అంత ముఖ్యమైనది కాకపోతే నన్ను కలవరు కదా. ఏంటి విషయం? మీ కుటుంబ విషయాల గురించే నేను మాట్లాడాలి. మీరు నా చిన్నప్పటి నుండి తెలుసు. మీది మా పక్కూరే, పైగా దూరపు బంధువులు కూడాను. అసలు విషయం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు మీ కుటుంబంలో 4 చనిపోయారు. కాదు, హత్య చేయబడ్డారు. నేను దాని గురించే మాట్లాడటానికి వచ్చాను. ఆల్రెడీ ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుసు కదా. ఈ హత్యలు వెనకాల తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. అవును, చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు నీకు తెలిస్తే కొద్దిగా చెప్పు. చాలా వరకు నాకు కూడా తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. నీకు తెలిసిందే చెప్పు. ఆ అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చెప్తాను. ఏ ఇప్పుడు చెప్పకూడదా? ఓ బిజినెస్ పని మీద ఈ ఊరు వచ్చాను. సడన్ గా ఏంటి ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు? నేను మీ బంధువుని. మీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి శ్రీరామ్ గారు. తప్పకుండా నాకు తెలిసిన విషయాలు మీకు అన్నీ చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, మరోసారి కలిసినప్పుడు. సరే, తప్పకుండా మళ్ళీ మనం కలుద్దాం. ఏదైనా త్వరగా అంతకుండా పట్టుకుంటే మరికొందరు ప్రాణాలు కాపాడొచ్చు. ఒక ఇన్స్పెక్టర్ గా మీరేం చేయలేరా? స్థానిక పోలీసులుగా మా ఎంక్వైరీ అయితే మేము చేస్తున్నాం. ప్రస్తుతం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్న హత్యలను చాలా సీరియస్గా తీసుకుంది. ఎక్కడికక్కడ నిఘా పెట్టి ఉంచాం. మా నుంచి అయితే తప్పించుకోలేదు. వారి కుటుంబానికి నేను అండగా ఉంటున్నాను. అలెక్కి కుటుంబము చాలా కష్టాల్లో ఉంది. నా మీద కూడా ఆ ముసుగు మనిషి అటాక్ చేశాడు. మా పోలీసులు హంతకుని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ ఊరు వచ్చినట్లు తెలిసింది. అతను ఎవరో మీకు తెలుసా? కనీసం అతని పేరు కూడా నాకు తెలియదు. ఏంటి రామయ్య ఎలా వెళ్తున్నావు? అదేనండి, కమలమ్మ గారు పిలిస్తే వెళ్తున్నాను. ఏంటి అలెక్కి మేనత్తా? ఆ, అవునండి, ఆమెతో మీకేం పను? ఏమో తెలియదండి, పిలిస్తేనే వెళ్తున్నాను. అయితే దేనికోసమో మీకు తెలియదా? తెలిస్తే మీకు చెప్పుండేవాడిని కదండి. ఈ మధ్య ఆమె అందరితో మంత్రాలు చేస్తుందండి. ఏమోనండి, ఆ విషయం అయితే నాకు తెలియదు. ఆవిడ కూడా మంచిదేలండి. వెళ్ళండి వెళ్ళండి, అది మీకే తెలుస్తుంది. ఆమెను కలిస్తే ఏదైనా సమస్య వస్తుందా? తినబోతే రుచులు ఎందుకు అడుగుతారు? వెళ్ళండి. అన్నట్టు మొన్న ఎరువుల షాపు వాడికి డబ్బులు ఇచ్చారంట. చాలా సంతోషం. దానిదేముంది, మీరు నా తండ్రి లాంటి వారు. మీ కష్టం నా కష్టం కాదా? చాలా సంతోషం అండి. అయితే వెళ్ళి రానా? అలాగే రామయ్య. మీరు ఈ మధ్యన చాలా రహస్యాలను దాస్తున్నారు. అలా అనిపించిందా నీకు? నేను చెప్పేది నిజమని మీరు ఒప్పుకోవడం లేదు. అలా ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ మధ్యన మా సిస్టర్ లలితతో చనువుగా ఉంటున్నారు, అది నిజం కాదా? అలాగే మా మేనత్త కమలతో కూడా రహస్య మంతనాలు చేస్తారు, అది నిజం కాదా? ఇవన్నీ నీకెవరు చెప్పారు? మీలాగే మాకు కూడా అన్ని నిజాలు తెలిసిపోతుంటాయిలేండి. భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఇప్పుడు నన్ను కాదని మా లలిత వెంట పడ్డారు కదా. ఆమె నీకంట వయసులో చిన్నపిల్ల, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది, ఆవేశంలో ఏదో మాట్లాడుతుంది. అలాగని నేను లలితను ప్రేమిస్తానేంటి? ఏమో బాబు, మీ మగవారిని అస్సలు నమ్మలేము. ప్రేమంటూ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతారు, మరో అమ్మాయితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తారు. నేను అలాంటి వాడిని కాదు, నిన్నే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటు లేదు. నమ్మవచ్చా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. సరే, అది చూద్దాం మీరు ఎంతవరకు మాట మీద నిలబడతారో.
నువ్వు ఇంకేమీ ఆలోచించక మీ ఇంటి సమస్యలు పరిష్కారం అయ్యాక మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు. నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? మీరు చెప్పిన పని చేయటానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నువ్వు కష్టాల్లో ఉన్నావంటే అలుక్యతో చెప్పి పొలం నీకు కవులకి ఇప్పించాను. ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా? మీరు చెప్పిన పని 2 ప్రాణాలు తీయటం, ఆ పని నాకు చేత కాదు. ఆ ఇద్దరక్క చెల్లెల్ని చంపించటానికి సిటీ నుంచి ఒక రౌడీని తీసుకొస్తానని చెప్పావు కదా. నువ్వు చెప్పింది ఏది చేయలేదు. ఆల్రెడీ ముసుగు మనిషి ఊర్లోనే ఉన్నాడు. వాడి టార్గెట్ లో మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. తొందరపడకండి. ఆ అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఆ ముసుగు మనిషి చంపేయచ్చు కదా. నేను కూడా వారి టార్గెట్ లో ఉన్నాను కదా, అదే నా భయం. ఆస్తి అంతా అలేఖ్య పేరు మీదే ఉంది కాబట్టి అతని టార్గెట్ అలేఖ్య పైనే ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి. మీరు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి. అలా జరగాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. సార్ నన్ను ఎందుకు పిలిపించారు? రాజేష్, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏముంది సార్? అదే మీ తాతయ్య రామయ్య కోసం మాట్లాడాలి. ఆయన కోసం మీకు అంతా తెలుసు కదా. ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవునా? ఈ మధ్య మీ తాతయ్య ఎవరితోనే చనువుగా ఉంటున్నాడా? ఆ, ఆ మధ్య కమల గారు మా తాతయ్య గారిని 2-3 సార్లు పిలిచారు. ఎందుకో తెలుసా? సిటీ నుంచి ఒక మనిషిని తీసుకురమ్మని చెప్పారట. అది ఎందుకోసమో తెలుసా? దేనికోసం అయితే తెలియదు కానీ మా తాతయ్య ఇది చాలా సీక్రెట్ అని చెప్పారు. సిటీ నుంచి ఆ వ్యక్తిని తీసుకొచ్చారా? ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ కమల గారు పిలిచి ఎప్పుడు మా తాతయ్యని అయితే తిడుతూ ఉండేది. ఇది చాలా ఆలోచించదగ్గ విషయమే. ఇంకేమైనా విషయాలు కావాలా సార్? అవసరమైతే మళ్ళీ నేను తప్పకుండా కలుస్తాను. మా అక్క ఇష్టం అన్నారు, మరి నా వైపు ఎందుకు ఇష్టంగా చూస్తున్నారు? సారీ. అబ్బో, ఆ సారీలు మాకెందుకులేండి, మీరే ఉంచుకోండి. ఏ, నా మీద ఏమైనా కోపమా? మాకెందుకులేండి కోపాలు, అవేవైనా ఉంటే మా అక్క మీరు చూసుకోండి. అబ్బో, చాలా మాటకారివి. మరి కాదా, నన్ను మా అక్క అనుకుంటున్నారేంటి? సరే కానీ నాకు ఫోన్ చేసి రమ్మన్నావు ఎందుకు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో విషయం? మా అక్క అలేఖ్య నెల రోజుల నుంచి కనిపించట్లేదు. అవునా? ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడుందో తెలీదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అవునా? ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి, ఆమె ఎక్కడుందో కనుక్కోండి. ఈ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా.
మీరు సమయానికి రాకపోయి ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ చేతిలో నా ప్రాణాలు పోయి ఉండేవి. నేనున్నంత వరకు నిన్నెవరు టచ్ చేయలేరు. భయపడకు, నేనున్నాను కదా. ప్రకాష్, నిన్ను కలవటానికి బెంగళూరు వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి శ్రీరామ్ గారు. మళ్ళీ మనం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవడానికి నేరుగా బెంగళూరు వచ్చేసారు కదా. తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. మీరు వచ్చింది హత్యలకు సంబంధించిన వివరాల కోసమేనా? అవును, నువ్వు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఆల్రెడీ మీకు అన్ని విషయాలు తెలుసు కదా. మా కుటుంబంలో 4 దారుణంగా హత్య చేయబడ్డారు. అందుకు కారణం ఆస్తే కదా. ఏమో, అది కూడా అయి ఉండొచ్చు. ఆ మర్డర్స్ చేసింది ఎవరో మీకు తెలుసా? నాకే కాదు, మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. నువ్వు ఊర్లో ఉండకుండా ఎందుకు బెంగళూరు వచ్చావు? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకు మా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఏ ఒప్పించలేకపోయావా? నాకు ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. అందుకే ప్రేమ వివాహం చేసుకొని బెంగళూరు వచ్చేసాను. కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నువ్వు దూరంగా ఉండడం వలన నిన్ను ఎవరు టార్గెట్ చేయలేదు అనుకుంటా. ఏమో, అది కూడా నిజం కావచ్చు. మన ఊర్లో ఒక ముసుగు మనిషి తిరుగుతున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. అతనే అందరినీ చంపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం కాదు, నిజం కూడా. ఎందుకంటే ఒకసారి నా మీద కూడా దాడి చేశాడు. పట్టుకుని లోపే పారిపోయాడు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మరి నీకెవరి మీద అనుమానం లేదా? అలెక్కే నాన్న, మా నాన్న అన్నదమ్ముడు. లలిత మా సొంత చెల్లెలు. మా మేనత్త కమల మీదే నా అనుమానం. ఎందుకంటే ఆస్తిలో ఆవిడికి వాటా ఇవ్వలేదు కదా. అంటే ఆవిడే హత్యలకు కారణం అంటావా? అక్కడ వంట మనిషి సూర్య ఉన్నాడు, రైతు రామయ్య ఉన్నాడు. వాళ్ళిద్దరి మీద కూడా నాకు అనుమానం ఉంది. మరి అలేఖ్య, లలితుల మీద అనుమానం లేదా? డబ్బు మనిషిని ఎంత పనైనా చేస్తుంది, చెప్పలేము. అయితే ఎవరిని కూడా వదలకూడదు. ప్రతి ఒక్కరి మీద కన్ను వెయ్యాలి. కావాలంటే మిగతా వివరాలు నేను ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాను. తప్పకుండా, అవసరమైనప్పుడు నీకు నేనే ఫోన్ చేస్తాను. మీరు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. విషయం ఏంటో చెప్పకుండా మాట్లాడితే నా నుండి సరైన సమాధానం రాదు. సత్యదానికి ప్రాణం పోశారు. మీరు చెప్పేది లలిత కోసమా? ఆ ముసుగు మనిషి దాన్ని చంపేస్తే మీకెందుకు? మనం ఎలాగో ఇద్దరక్క చెల్లెల్ని చంపాలని అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు లలిత ప్రాణాలు కాపాడి చాలా పెద్ద తప్పు చేశారు. మన ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మీరే చెప్పారు కదా మనమే చంపాలని. మరి ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? ఏదైనా సరే లలిత చనిపోయే అవకాశం చెడగొట్టారు. అంత గట్టిగా చెప్తున్నారు. ఆ ముసుగు మనిషి మీరు పంపించిన వ్యక్తి కాదు కదా. కాదు, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత కంగారు ఎందుకు పడతారు?
ఆ ముసుగు మనిషి దొరికితే వాడి వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరో తెలుస్తుంది. వాడిని మనం పట్టుకోలేం. పథకం ప్రకారం అందరినీ చంపుతున్నాడు. వాడికి కావాల్సింది ఏంటో అర్థం కావట్లేదు. వాడు కూడా మిమ్మల్ని ఆస్తి కోసం టార్గెట్ చేసి ఉంటాడు కదా. అది కూడా నిజమై ఉండొచ్చు. నేను ఏ పని చేసినా చాలా ఆలోచన చేస్తాను. దయచేసి నాకు అడ్డు రాకండి. ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి సార్ ఇలా బెంగళూరు వచ్చారు? ప్రకాష్ గారు, నేను మిమ్మల్ని కలడానికి వచ్చాను. అచ్చుల కోసం అయితే కాదు కదా? అవును, ఆల్రెడీ శ్రీరామ్ మిమ్మల్ని వచ్చి కలిశాడు కదా. ఆ విషయం నాకు తెలుసు. ఆయనకు మీరు ఏ విషయం చెప్పారో నాకైతే తెలియదు. నాకు తెలిసిందే చెప్పాను సార్. మా పోలీసుల ఇన్వెస్టిగేషన్ చివరి దశకు వచ్చింది. నేడే రేపు మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులని వరుసగా హత్య చేసే సంతకుడు మాకు దొరికిపోవడం గ్యారంటీ. మీరేం కంగారు పడకండి. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తాను. ఈ కేసు విషయంలో మీ మేనత్త కమల, అలాగే వంట మనిషి సూరి, అదేవిధంగా రైతు రామయ్య మీద మా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా మీ పెద్ద చెల్లి అలేఖ్య, చిన్న చెల్లి లలిత మీద కూడా మాకు అనుమానం ఉన్నాయి. ముఖ్యంగా ఆ వంట మనిషి సూరి, అలాగే మీ కమల మేనత్త మీద మాకు చాలా ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు చుట్టే మొత్తం రహస్యం అంతా దాగి ఉంది. దానికోసం మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. త్వరలో హంతకుడు ఎవడన్నది మాకు తెలిసిపోతుంది. ఈ మధ్యలో ఈ దూరపు చుట్టిన శ్రీరామ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన కూడా మాలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో మాకు తెలియదు. అసలు ఆయనకి హత్యలకు సంబంధం ఏంటని మాకే అనుమానాలు తలెత్తుతున్నాయి. చూడాలి అసలు అతను ఎవరు, ఎందుకు పోలీసులాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, అతనికి కూడా ఈ హత్యలకు సంబంధాలు ఉన్నాయా లేదా అనేది త్వరలో మేము కూడా తెలుసుకుంటాం. మీరేం కంగారు పడకండి. మీకేదైనా వివరాలు తెలిస్తే ఆ సమాచారం మాకు ఫోన్ ద్వారా మాకు తెలియచేయండి. మీరు నాకు కొంచెం ఈ ఇన్వెస్టిగేషన్ మాకు సహాయం చేసినట్టు అవుతుంది. మర్చిపోకండి. తప్పకుండా సార్. ఇంకా వివరాలు ఏమైనా తెలిస్తే ఆ సమాచారం మీకు తెలియపరుస్తాను. సూరి, నేను శ్రీరామ్ను మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీరామ్ గారు. ముసుగు మనిషి ఎవరో తెలిసిపోయింది. అమ్మయ్యా, చాలా మంచి విషయం చెప్పారు. కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటో చెప్పండి, తప్పకుండా చేస్తాను. కమల గారిని, రామయ్య గారిని, లలితను అలేఖ్య ఇంటికి తీసుకురా. అక్కడ చెప్తారా ఆ ముసుగు మనిషి ఎవరనేది? అవును, ముందు నేను చెప్పింది చెయ్యు. ఒక అరగంటలో నేను కూడా అక్కడికి వస్తాను. అలాగే శ్రీరామ్ గారు. సిఐ గారు, నేను శ్రీరామ్ను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శ్రీరామ్ గారు. మీరు అరగంట తర్వాత అలేఖ్య ఇంటికి రావాలి. అన్నట్టు అలేఖ్య మీద ముసుగుని చేసిన అటాక్ విషయం మాకు తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశాం. సిటీలో మీకు తెలిసిన ఆసుపత్రిలో అలేఖ్యని జాయిన్ చేశారు. ఇప్పటికి 4 రోజుల నుంచి ఆమె హాస్పిటల్లోనే ఉంది. ఆమెకు పూర్తిగా నయమైనా సరే తిరిగి మీరు ఆమెను ఇంటికి తీసుకురావడం లేదు. ఏదైనా కారణం ఉందా? ఆ ముసుగు మనిషి అలేఖ్యని టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఆస్తి ఆమె పేరు మీద ఉంది. ఆమెకు పూర్తిగా నయమైనప్పటికీ ఆమెను కావాలని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకురాలేదు. ఆమెకు మళ్ళీ ముసుగు మనిషి ద్వారా ప్రమాదం ఉంది. సరే, అయితే ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నట్లు? ఆ ముసుగు మనిషి మనలోనే ఉన్నాడు. వాడు ఎవరన్నది ఈ రోజు ఖచ్చితంగా తెలిసిపోతుంది. అలాగే శ్రీరామ్ గారు, తప్పకుండా వస్తాను. మమ్మల్ని అందరినీ ఒక చోటకు పిలిపించారు. విషయం ఏదో చెప్పుకుంటే పుస్తకం తిరిగేస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించినట్టు?
ఈ పుస్తకంలో అందరి జాతకాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. వివరాలన్నీ బాగా సేకరించారే. మీకేదో విషయం తెలిసింది అన్నారు కదా, అదేంటి ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పింది వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. వరుసగా హత్యలు చేస్తున్న మనిషి మనలోనే ఉన్నాడని తెలిసింది. ఈ హత్యలు చేసేది లలిత కావచ్చు, రామయ్య కావచ్చు, కమల కావచ్చు, సూరి కావచ్చు. మరి మీరెందుకు కాకూడదు? మరి మీరే ఆ హత్యలు చేసి ఉండొచ్చు కదా. అనవసరంగా మా మీద నిందలు వేయకండి. మరి మీరెందుకు అంతకుడు కాకూడదు? నేను మీ ఊరు వచ్చినప్పటి నుంచి మీ అందరి మీద దృష్టి పెట్టాను. ఎవరు ఏం చేస్తున్నారో నేను తెలుసుకున్నాను. రామయ్య తన అవసరాల కోసం పొలమును కౌలుకు తీసుకున్నాడు. తన అవసరం కోసం ఏదైనా చేసే వ్యక్తి. ఇక సూరి కూడా అలేకేకు నమ్మిన బంటు. తనని కూడా నమ్మలేము. ఇక లలిత విషయానికి వస్తే చెప్పుడు మాటలు వినే రకం. తన మేనత్త ఏది చెప్తే అదే చేస్తుంది. ఇక కమల గారు డైరెక్ట్గా నాతోటే డీల్ చేసుకున్నారు. అక్క చెల్లెలు చంపిస్తే ఆస్తిలో సగభాగం నాకు వాటా ఇస్తానన్నారు. మీ నలుగురిలో ఆ హత్యలు చేసే వ్యక్తి ఉన్నాడు. నాకు హత్యలు చేసే అవసరం లేదు. నన్ను అనవసరంగా ఈ విషయంలో లాగొద్దు. పొట్టకూటి కోసం కష్టపడే వ్యక్తిని, అంతేగాని అనవసరంగా హత్యలు చేసే రకం నేను కాదు. నేను సీమకు కూడా అపకారం చేయను. అలాంటిది నా మీద కూడా అనుమానం పడుతున్నారు. సూరి, బ్యాగ్ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? అలేకే గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా, ఆమెను చూడడానికి వెళ్తున్నాను. అన్నట్టు మీ మీద ఆ ముస్లిం మనిషి అటాక్ చేశాడు కదా. అలేక్కిపై ఉసుకు మనిషి దాడి చేశాడు. ఆమెను హాస్పిటల్లో చేర్పించాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఆమె ప్రాణానికి ప్రమాదం అని తెలిసి నేను ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం నీకు ఎలా తెలిసింది? నువ్వే అంతకుడివి, ఎందుకు కాకూడదు? ఆ ఇంట్లో వంట మనిషిగా చేరి ఒక్కొక్కరిని నువ్వే ఎందుకు హత్య చేయకూడదు? ఎస్, నేనే అంటుకుని. ఆ కుటుంబంలో నలుగురిని చంపింది నేనే. హాస్పిటల్లో ఉన్న అలేఖ్య మీద అటాక్ చేసింది నేనే. ఇప్పుడు ఆమెను చంపడానికి వెళ్తున్నాను. నన్ను ఎవరు ఆపలేరు. మిస్టర్, ఇక్కడ మేము ఉన్నాం కదా పోలీసులు, అన్నీ మీరే చూసుకుంటే మేమెందుకు ఇక? శ్రీరామ గారు, ఇది వదిలేండి, నేను చూసుకుంటే ఇతన్ని. శ్రీరామ్ గారు, మీరు చాలా గ్రేట్ సార్. దేని గురించి సార్? ఒక పోలీస్ ఆఫీసర్గా చేయలేని పని మీరు చేశారు, అందుకే గ్రేట్ అంటున్నాను. మీరు స్పెషల్ ఆఫీసర్ అనే విషయం అందరి దగ్గర దాచారు, చివరికి మా పోలీసుల దగ్గర కూడా దాచారు. ఆ ఫైల్ అమరావతి నుంచి వచ్చిన తర్వాత మీరే ఆ స్పెషల్ ఆఫీసర్ అని మాకు తెలిసింది. అప్పుడు అర్థమైంది మీరెవరా అనే సంగతి మాకు. మా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసుని మీరు డీల్ చేశారు. మీరు చాలా బాగా అన్వేషణ చేసి చివరికి ఆ హంతకుడిని పట్టుకున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని మేము మెచ్చుకోకుండా ఉండలేము సార్. రాష్ట్ర ప్రభుత్వం నాకు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాను, అంతే. పోలీసు పరంగా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు కదా. కానీ చివరకు ఆ హంతకుడిని పట్టుకుంది మీరే కదా. మీలాంటి ఆఫీసర్లు నిజంగా సిబిఐలో ఉండాల్సింది. ఏం చేస్తాం, స్పెషల్ ఆఫీసర్కి ఇక్కడికి వచ్చారు. నాకైతే మీరు సిబిఐలో ఉండడం మంచిది అనిపిస్తుంది. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఏదో మీ అభిమానం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్.
థ్యాంక్ యూ సార్. హలో అలేఖ్య, ఇప్పుడు నీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, బానే ఉంది. డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. ఇంతకు ఆ హంతకుడు దొరికాడా? అంతకుడు దొరికాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఓసలు లెక్క పెడుతున్నాడు. ఇంతకు ఆ హంతకుడు ఎవరు? మీ వంట మనిషి సూరి అలియాస్ డేనియల్. అవునా? ఇంతకు ఆ డానియల్ ఎవరు? సూరి అసలు పేరు డేనియల్. అతని తల్లి పేరు మేరీ. సొంతూరు అమలాపురం. మరి మా బాలను అతను ఎందుకు చంపాడు? డబ్బు కోసమా? కాదు, మరి మీ నాన్న సూరి నాన్న ఒక్కరే. అదెలా? 30 ఏళ్ల క్రితం మీ నాన్న అమలాపురం వెళ్లారు. అక్కడ మేరీ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సనువు పెరిగింది. ఆమెకు గర్భం వచ్చింది. మేరీ పెళ్లి కోసం గట్టిగా నిలదీయడంతో మీ నాన్నగారు మాట మార్చారు. నువ్వెవరవో నాకు తెలియదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆమెను రౌడీలతో కొట్టించాడు. ఆమె ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆమెకు కొడుకు పుట్టాడు. వాడు 16వ ఏట. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. తన తల్లికి జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని మీ కుటుంబంపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం సూరి ఎదురు చూశాడు. 5 సంవత్సరాల తర్వాత సూరికి అవకాశం వచ్చింది. డేనియల్ అనే తన అసలు పేరు దాసి సూరి అనే పేరుతో మీ ఇంట్లో వంట మనిషిగా చేరాడు. మీ అందరకు దగ్గరయ్యాడు. మీ కుటుంబం మీద ఉన్న కక్షతో మీ ఇంట్లో ఉన్న వారిని ఒక్కొక్కరిని చంపుతూ వచ్చాడు. మీ నాయనమ్మ, మీ నాన్న, మీ చిన్నాన్న, మీ మేనమామను కూడా అతనే చంపాడు. ఇప్పుడు నిన్ను, మీ చెల్లిని, మీ మేనత్తను టార్గెట్ చేశాడు. నేను అడ్డుపడడంతో అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇవన్నీ మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? మీ ఇంట్లో వరుసగా జరుగుతున్న హత్యలను ఛేదించేందుకు అమరావతి నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్. నిజమా? నేను చెప్పింది నిజమే, నమ్మాల్సిందే. అంతకుడి నుంచి మీ కుటుంబాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశాను. చివరికి ఆ సూరి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడు. మొత్తానికి దొరికేశాడు. ఇక మీ ఫ్యామిలీ సేఫ్. మా కుటుంబాన్ని కాపాడడానికి మీరు ఎంతో రిస్క్ చేశారు. మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను. ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను. రేపే నిన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. మంచి ముహూర్తం చూసి మనం పెళ్లి చేసుకుందాం. ఈ విధంగానైనా నా రుణం తీర్చుకోవాలి. మరి తప్పదు సార్, తమరు ఆర్డర్ వేశారు కదా, మీకు నచ్చినట్లే జరుగుతుంది. శ్రీరామ్, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ అలేఖ్య. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి శ్రీరామ్ గారు. ఎందుకు సార్? త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కదా. అవును సార్, వచ్చే నెల పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. మీరే మా శ్రేయోభిలాషులు. మీరు చెప్పపోయినా సరే తప్పకుండా పెళ్లికి వస్తాను. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు, అన్నట్టు అలేఖ్య అసలు పేరు ఏంటి సార్? ఆమె అసలు పేరు శ్రీలేఖ. అందరూ ముద్దుగా అలేఖ్య అని పిలుస్తారు సార్. నాదో డౌట్ సార్. ఆలస్యం ఎందుకు, అడగండి సార్. అలేఖ్య లలితను చంపడానికి వారి మేనత్త కమల డిసైడ్ అయ్యింది. ఆ అక్క చెల్లెల్ని చంపడానికి మీరెలా ఒప్పుకున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ కమలా గారు రైతు రామయ్యతో ఒక రౌడీని పిలిపించి అక్క చెల్లెలు ఇద్దరిని చంపాలని ప్రయత్నించింది. ఆ పని చేయటానికి రామయ్య ఒప్పుకోలేదు. తరువాత నన్ను సంప్రదించింది. వారిద్దరిని చంపడానికి నేను అంగీకరించాను. ఆ సమయంలో నేను అంగీకరించకపోతే వేరే వాళ్ళతో వాళ్ళిద్దరిని చంపించేది. నేను ఒప్పుకోవడం వలన ఆమె వేరొకరిని సంప్రదించలేదు. వారి ఇద్దరు ప్రాణాలను కాపాడడానికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతేగాని వారిని చంపాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. 2-3 సార్లు ఆ అక్క చెల్లెల్ని మీరు కాపాడారు కదా. అన్నట్టు ఆ సూర్య హంతకుడని మీరు ఎలా కనిపెట్టారు? సూరి అలేఖ్యకు నమ్మినవంటు. మొదటి నుంచి అతని మీద నాకు అనుమానం ఉంది. ఈ కథలో అమాయకుడిగా కనిపించే వ్యక్తి సూరి మాత్రమే. ముసుగు మనిషి వేషంలో నా మీద అటాక్ చేసినప్పుడు, అలాగే లలిత మీద అటాక్ చేసినప్పుడు అతను వేసుకున్న షూ, రెడ్ టీ షర్టు, టోపీ, ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ నాకు బాగా గుర్తు. అందరినీ విచారిస్తున్న సమయంలో సూరి వేసుకున్న షూ చూసి అతని మీద నాకు డౌట్ వచ్చింది. అతని బ్యాగులో టోపీ గమనించాను. అతని షర్ట్ లోపల రెడ్ టీ షర్ట్ చూశాను. కర్చీఫ్ అతని ముఖానికి పెట్టినప్పుడు అతనే ముసుగు మనిషి అని తేలింది.
అంతేకాదు అలెక్కి హాస్పిటల్లో ఉన్న విషయం మీకు నాకు తప్ప మరి ఎవరికీ తెలియదు. సూరి అలెక్కిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నట్టు చెప్పాడు. అదేవిధంగా ఆ ముసుగు మనిషి నా మీద అటాక్ చేసిన విషయం మీకు మాత్రమే చెప్పాను. ఆ విషయం కూడా ఎవరికీ తెలీదు. నా మీద అటాక్ జరిగిన విషయం అతను చెప్పాడు. అలాగే అలెక్కి హాస్పిటల్లో ఉన్న విషయం కూడా చెప్పాడు. ఆ రెండు విషయాలు అతనికి ఎలా తెలిసాయా అని నాకు సందేహం వచ్చింది. అప్పుడే తెలిసింది అసలు నిందితుడు ఆ సూరి అని. అందుకే అతనిని సులువుగా పట్టుకున్నాను. మీ ఇన్వెస్టిగేషన్ అదిరిపోయింది సార్. అసలు మా పోలీసులు అయితే ఈ వరుస హత్యలు చేసేది ఆ కమలే అని మేము పూర్తిగా డిసైడ్ అయిపోయాం. సూర్యు మీద అస్సలు మాకు డౌటే రాలేదు. మొత్తానికి ఆ హంతకుని పట్టుకొని వరుస హత్యలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. మీరు చాలా గ్రేట్ సార్. నెక్స్ట్ మీరు ఏ ఆపరేషన్ మీద వెళ్తున్నారో తెలుసుకోవచ్చా?